అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు మొహమ్మద్ మసరత్ అలీ. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ అన్న. ఆటో డ్రైవర్. ఆ, సో ఎట్లుంది మరి రామ్నగర్ శ్రీరామ్ నగర్ ఆటో వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? ఆటో వాళ్ళ పరిస్థితి చాలా ఖరాబ్ ఉంది అన్న. ఆ, బస్ ఫ్రీ చేసినారు, జనాలు ఎక్కితేలే. ఆ. మేడం ఆటో అంటే ఆధార్ కార్డు చూపిస్తుంది. ఇప్పుడు ఆధార్ కార్డ్ ఎక్కించుకొని మీరు పోవాలేమో ఇక. మాకే ఆధార్ కార్డు పెడితే మా ఏం ఇంట్లో కాదు. మా గ్యాస్ ఎవరు పోస్తారు, బండి ఫైనాన్స్ ఎవరు కడతారు, మా ఇంట్లో ఖర్చులు ఎవరు ఇస్తారు. ఆ, ఓకే. సో ఎట్లుంది పబ్లిక్ ఆటోకి పబ్లిక్ ఏమంటున్నారు? ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుంది జూబ్లీస్ లో. సో ఏమంటున్నారు పబ్లిక్ అసలు? పబ్లిక్ ఏమంటుంది అంటే ఫ్రీ బస్ అయినప్పుడు ఆటో వాళ్ళ నుంచి అయితే పరేషాన్ ఉంది. ఆ, ఆ, మా కాకా కూడా పరేషాన్ ఉంది. ఆ. ఇప్పుడు కాకాకేమైంది? కాకాకి ఫ్రీ లేవుగా. ఆ, ఇప్పుడు ఇప్పుడు బస్ రేట్లు పెంచిల్లట కదా. ఇప్పుడు బస్సులా పోతుంది. మా ఆంటీ పోతే ఎప్పుడు ఫ్రీ ఉండి కాకాకి 10 రూపాయలకి 15 రూపాయలు అయింది. సగం వీడికి లీడికి తీసినాం. అవును, లాస్ అవుతుంది కాకాది కదా. అవును, అవును, అవును. రైట్, మరి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. సో మరి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇప్పుడు క్యాండిడేట్లు అయితే 2 పార్టీలు కన్ఫర్మ్ అయింది. నవీన్ యాదవ్, ఆమె మాగంటి వాళ్ళ వైఫ్. సో ఎట్లుంటది మరి ఈసారి? ఎట్లా గెలుపు ఎవరికి ఉంటది? ఎట్లుంది పరిస్థితి? 2 పార్టీ కూడా స్ట్రాంగ్ ఉంది. బట్ ఏమంటే ఇక్కడ చాలా వరకు చేసిండే ముందు ఫస్ట్ 10 సంవత్సరం కింద బీఆర్ఎస్ బాగా డెవలప్మెంట్ చేసిండే. అంటే పబ్లిక్ మైండ్ లో ఎక్కువ బీఆర్ఎస్ ఉంది. అచ్చా, ఓకే. కాంగ్రెస్ పరిస్థితి ఏమంటే ఇప్పుడు కొత్త వచ్చింది, ఇంకా పని చేయలే కదా. ఏమైనా పని ఉన్నాయంటేను అది చేసిన తర్వాత పాలింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ లాంటి లీడర్ ఉన్నారా? ఇప్పుడు అయితే అట్లా అయితే లీడర్ లేదా, ఇప్పుడు చూడాలి. ఇప్పుడు మళ్ళీ ఓకే. సో మళ్ళీ ఏమైనా రాబోతున్నారా మరి అట్లాంటి లీడర్ ఏమైనా? అవకాశం ఉంది, వస్తుంది అని. వస్తారండి. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఉంది. ఇప్పుడు సెంటిమెంట్ అనేది ఉంటది కదా. ఇప్పుడు వాళ్ళ వైఫ్ కాబట్టి ఓట్లు వేయాలని అట్లా ఏమైనా వేస్తారా ఓట్లు? ఎవరికి? ఇప్పుడు ఒకవేళ ఆమెకు ఓట్లు వేయాలనుకుంటే బీఆర్ఎస్ నేను తరఫున బీఆర్ఎస్ కి ఇస్తాం మీరు బీఆర్ఎస్ కదా? ఖచ్చితంగా 100%. మా కాకా కూడా మేము తీసుకొని బీఆర్ఎస్ కి ఇస్తాం. ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు వేయాలి? అంటే మనకు మంచి పని చేసిన కదన్న. ఆ, మనకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు బస్సులు ఉండే, మస్తు కారోబార్ నడుస్తుంది. ఆటో ఆటో వాళ్ళది ఇంకా పైన నుంచి ఉలా రాపిడో అన్ని వచ్చింది. ఆ. వాళ్ళు మాకు సగం సంపాదించిన వాళ్ళు. కేసీఆర్ ఏం అభివృద్ధి చేయలేదు, మొత్తం అప్పులు చేసిందని చెప్పేసి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి చెప్తాడు కదా. అది పెద్ద విషయం అయితే మాకు తెలియదా. మనకి అంటే పథకాలు అనేది ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఇవన్నీ ఏమి ఇవ్వలేదు కేసీఆర్, మేము ఇస్తున్నాం అని అంటున్నాడు కదా. ఇచ్చిన కదన్న చాలా మందికి. మన ఈ కొల్లూరు నుంచి కొల్లూరు ఆడ పోతే ఆ, చాలా మంది ఆ, ఇక్కడ నుంచి షిఫ్ట్ అయినా అంటే బోరాబండ, ఆ, ఓల్డ్ సిటీ, ఓకే. రహమత్ నగర్. ఆ, ఎవరు ఇచ్చిందంటే కేసీఆర్ అన్న ఇచ్చింది. ఆ, ఓకే. అంతే. సో మరి రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడైతే చూడలేనా. 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాకా ఏం లే. ఆ, ఇప్పుడు ఆటో వాళ్ళకి 15,000 ఇస్తారన్నారు. 12,000. అవును, అవును, 12,000. నిజంగా అవును. ఆటోలో 12,000 సంగతి ఏంది? ఏమి ఇయ్యలే. మా చంద్రబాబు సార్ ఇచ్చినండి ఆడ అప్పుడు, పండగ ఏపీలో చేసుకొని ఇచ్చిండు కదా. 15,000 ఇచ్చినంటే. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తలేడు మరి? ఏమో సార్కి తెలుసా అది. అడగాలిగా మరి. ఇప్పుడు ఓట్లు వేయడానికి వస్తాం కదా. అంటే ఎవరే వస్తే అడుగుదాం కదా సార్. ఆ, మీరు వచ్చినారు మేము చెప్తున్నాం. అంతే. ఆ. వాళ్ళు వేరే వాళ్ళు వస్తే మేము అడుగుతారు సార్ మాకు 15,000 ఇస్తాను, 12,000 ఇయ్యలేను. తెలంగాణలో 2 సీఎంలు వచ్చులు. అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఏ సీఎం మంచిగా అనిపిస్తుంది? కేసీఆర్ ఆ? కేసీఆర్ కేసీఆర్. ఓకే. 100% కేసీఆర్. సో ఇప్పుడు ఇందాక జూబ్లీస్ ఇక్కడ గెలుస్తాను, గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా. ఇప్పుడు జనాలు ఏమంటే గవర్నమెంట్ది కాదా, పని ఎవరు చేస్తుండే, రైట్, ఓకే. గ్రౌండ్ వర్క్ లా పని ఎవరు చేస్తుండే. మరి నవీన్ యాదవ్ చేయడా? నవీన్ యాదవ్కి నేను చూడలే కదా. ఇంకొకటి కబ్రస్థాన్ది నడుస్తుంది, అవునవును. అది కూడా అయితే చూసాము. ఓకే, ఇస్తా అంటున్నారు, అక్కడ ఇచ్చేమంటున్నారు, తింటాను ఓకే, ఏం మొత్తం లేదు అది. ఓకే. సో ఫైనల్ గా ఈ 3 పార్టీల మధ్యలో పోటీ ఎవరెవరి మధ్యలో ఉంటది? బీఆర్ఎస్ కాంగ్రెస్ లా ఇద్దర్లా పోటీ నడుస్తుంది. బీజేపీ? బీజేపీ అంతే లేదన్న. ఇక్కడ జూబ్లీస్ లా ఓకే. బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి పోటీ నడుస్తుంది. ఛాన్సెస్ తో బీఆర్ఎస్.